సూర్యాపేట జిల్లా పెన్బాడ్ మండలం అనాజిపురం గ్రామంలో గతంలో అంటే దాదాపు 1980లో ఎస్సీలకు ఆ రోజు ఊట్కూరు మట్టారెడ్డి గారు దానం చేసినటువంటి 5 గుంటల భూమిని అది ఎక్కడ అంటే ఊరి బయట ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రి ఎక్కడుందో దాని వెనకాల ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇది అప్పుడున్నటువంటి చనిపోక ఉన్న ముందు మేకల నర్సిరెడ్డి గారు ఎవరికి ఊట్కూరు మట్టారెడ్డి గారికి అమ్మితే ఊట్కూరు మట్టారెడ్డి గారు ఎస్సీలకు కమ్యూనిటీ హాల్కి ఇవ్వడం జరిగింది. దాని చరిత్ర చాలా పెద్దది. కానీ ఆ భూమిని ఎవరికి తెలియకుండా ఈరోజు మల్లవరపు చిన్నయ్య గారు కొనుగోలు చేసినామని చెప్పేసి అంటున్నారు. తర్వాత కొనుగోలు పత్రాలు లేదంటున్నారు. అక్రమ అర్జన చేసుకొని చేసిర్రు. దీని మీద ఈరోజు ఎస్సీ కమిషన్కు వెళ్ళి కలవడం జరిగింది. దాని మీద ఇంకా పకడ్బందీ ఆధారాలతోటి మీరు వచ్చేది దాని సంగతి ఏందో చూద్దామని ఎవరిని వదిలిపెట్టేది లేదు. కలెక్టర్ కాదు నేషనల్ లెవెల్లో నేను నీకు అండగా ఉంటానని చెప్పిర్రు. వారికి మేము ఒక సమస్యను దృష్టికి తీసుకొని పోయినాము. అదేంటంటే గురుకులాలలో పిల్లలు చనిపోతుర్రు. ఎందుకంటే అక్కడ నాణ్యమైన ఫుడ్ లేదు. దానికి కారణం మెస్ బిల్లులు తక్కువ ఉన్నాయని వాళ్ళ దృష్టికి తీసుకపోతే గవర్నమెంట్కు ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. మెస్ బిల్లులు పెంచాలని ఎమ్మటే రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకొని పెంచారు. దానికి అలా కృతజ్ఞత చెప్పడానికి వచ్చినాం. దాంతోపాటు ఈ విషయాన్ని కూడా చెప్తే జనార్దన్ నీకు నేను ఎల్లవేళలా నీ వెన్న అంటూ ఉంటాను, నీకేమైనా నేను ఉంటా, నువ్వు ముందుకు నడువు, అవన్నీ తీసుకొని రా చూస్తామని చెప్పిర్రు. వారి కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఈ భూమి అంతూ తీరేంత వరకు ఉంటాం. మీరు ఏదో తెలుసుకొని రారి. ఇక్కడికైనా ఈ విషయాన్ని బంద్ చేద్దామంటేనే బంద్ చేయరి, లేదంటే ఎంతకాడికైనా రెడీ. ఈ విషయాన్ని ఊళ్ళోనే పరిష్కరించుకుందామంటే పరిష్కరించుకుందామని లేదు. సుప్రీంకోర్టు మెట్లెక్కుదామా, ఎక్కడికి పోదామన్నా పోదాము. మాకు ఇలా ఎస్సీ కమిషన్ వారు నా ఎంట ఉంటాము, ఎందాకనైనా నిన్ను ఎంటున్నాని చెప్పడము వారి కృతజ్ఞతలు. అంతేకాదు సూర్యాపేటలో కూడా ఆ రోజు ఎస్సీ స్టడీ సర్కిల్కి ఇచ్చినటువంటి జగన్ కూడా ఎకరము 10 గుంటల పైచులకు జాగాను కూడా కబ్జా చేసిరు. దాని గురించి కూడా వారి దృష్టికి తీసుకుపోయినాము. ఈ రెండింటిని ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు. ఎస్సీలకు దక్కేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.